కాంపిటీషన్స్ మీద వీటి మీదే జాస్ ఉండేదన్నమాట. తర్వాత స్పోర్ట్స్లో ఉండేదాన్ని నేను. నేను ఖోఖోలో స్టేట్ సెలెక్ట్ అయ్యాను అనమాట. సో వాటి మీద ఇంట్రెస్ట్ ఉండేది. అవి ఎప్పుడు ఆంక్షలు లేవా ఆడపిల్లలు స్పోర్ట్స్ ఆడడం ఏంటి? అది కూడా అంటే మాది ఆడపిల్లల స్కూలే కదండి, ఓన్లీ అబ్బాయిలతో ఏం లేదు, అమ్మాయిలతోనే ఆడపిల్లల స్కూల్స్తోనే కాంపిటీషన్స్ ఉండేవి. అందుకని నాన్నగారు దానికి ఏమనేవారు కాదు. సెలెక్షన్స్ అప్పుడు మటుకు కొంచెం భయపడ్డారు. ఏలూరులో సెలెక్షన్స్ అయింది, స్టేట్ సెలెక్షన్స్. అప్పుడు ఎలా పంపించాలి అని టీచర్లు అందరూ వచ్చి పర్వాలేదు మేము తీసుకెళ్తామని చెప్పి జాగ్రత్తగా తీసుకెళ్లారు. మా కజిన్స్ ఉన్నారు ఏలూరులో, అక్కడే ఉండాలి అని అన్నీ చెప్పి మొత్తానికి సెలెక్ట్ అయ్యాను నేను. ఆంధ్రా నుంచి నేను ఒక్కదాన్ని స్టేట్ సెలెక్షన్లో నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి నేను సెలెక్ట్ అయ్యాను అనమాట. అంత ఖోఖో ఖోఖోకి. సరే అప్పుడు యాక్చువల్గా ఇంకా నేను నేషనల్ సెలెక్షన్కి వెళ్ళాలి. సో అదే టైంకి నాకు ఫస్ట్ పాట పాడే ఛాన్స్ వచ్చింది. ఆట కాదు పాట దీంట్లోకి వచ్చాను అనమాట. అట్లా జరిగింది. అది కూడా నేను ఒక్క పాట పాడతానే అనుకున్నా, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను, 9th స్టాండర్డ్ ఫినిష్ చేయాలి, 10th చదవాలి.